ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 32:28వ వచనం. అప్పుడు ఆయన, నీవు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో. యాకోబు అంటే ఎవరు? మోసగాడు, మడిమను పట్టుకున్నవాడు. మోసగాడితో మాట్లాడుతున్నాడు. అబ్బా, దేవుడు ఎంత మంచివాడు చూసారా. ఆయన ఎవరిని విడిచిపెట్టడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన మీ అలవాట్లు ఏవైనా సరే, మీ బలహీనతలు ఏవైనా సరే, మీరు ఏం చేసి వచ్చినా సరే, నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ దినాన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మోసగాడైన యాకోబును విడిచిపెట్టలేదు, తోలనాడలేదు, నెట్టివేయలేదు. నువ్వు నా యొద్దకు రావద్దు అనలేదు, ఏ ముఖం పెట్టుకొని నా దగ్గరకు వస్తావు అనలేదు. యాకోబుతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇట్స్ గాడ్స్ లవ్ అండ్ కంపాషన్. నీవు చూడండి, దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక అన్నాడు. పోరాడి గెలిచావు అంటే మనకు ఆయన విజయాన్ని ఇచ్చేశాడు అంటున్నాడు. పోరాడి గెలిచితివి గనక. ఒక మోసగాన్ని దేవుడు గెలిపించాడు, ఒక కపట స్వభావము కలిగిన వాడిని దేవుడు గెలిపించాడు. నిన్ను నన్ను గెలిపిస్తాడు. మీరు గెలవాలి జీవితంలో, ఓడిపోకూడదు. ప్రతి విషయంలో గెలుచుకుంటా ముందుకెళ్ళాలి. మీ ముందున్న ప్రతి అడ్డుబండను, అడ్డాన్ని, నా వల్ల కాదు, వీలు కాదు, సాధ్యం కాదు, నేను వెళ్ళలేను అనుకోవద్దు. మీరు గెలవాలి. గెలవడానికి ఇప్పటి నుంచే సిద్ధపాటు కలిగి ఉండాలి. మీరు గెలిచి తీరాలి. మీరు ఎప్పుడు మీ ముందున్న హర్డిల్స్, లేదా మీ ముందున్న టార్గెట్, మీ ముందున్న ఆబ్జెక్ట్, లేదా మీ ముందున్న పరిస్థితిని చూసి ఎప్పుడు భయపడద్దు. చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. మీరు గెలవాలి, గెలిచి తీరాలి, సాధించాలి. ఇది మీరు అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. దేవుని సహాయం మీకుంది. దేవుడు ఎప్పుడో మీకు విజయాన్ని ఇచ్చాడు. ఎప్పుడంటే మీరు దేవునితో ఉన్నప్పుడు, మీరు దేవుని వారైనప్పుడు. ఆ స్థితి మీరు అలవరుచుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, యవ్వన జీవితం అంటే, అరే ఈ వయసు ఎంజాయ్ చేసే వయసు కదా, ఈ వయసు ఆడే వయసు కదా, పాడే వయసు కదా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావో? చేయాలి, చేయండి. కానీ ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావన్నారే, ఒకప్పటికి జీవితం విషాదంగా మిగిలిపోతుంది. ఆ విషాదముగా ఉండకుండా జీవితంలో ఇప్పుడే సిద్ధపాటు కలిగి ఉండాలి. దట్ ఈస్ లైఫ్.